హామీలతో 6 గ్యారెంటీలతో అలుగాని హామీలతో 6 గ్యారెంటీలతో అలుగాని హామీలతో 6 గ్యారెంటీలతో అలుగాని హామీలతో 6 గ్యారెంటీలతో అధికారం చేతబట్టి అరిగోసలు పెడుతున్నా అధికారం చేతబట్టి అరిగోసలు పెడుతున్నా కాంగ్రెస్ పార్టీని తొక్కి పడుదమా గులాబీ జెండాలు ఎత్తి పడుదమా తపకు సంచి చేతుల జెండా చెదరబోదమా గులాబీల చెదరబోదమా తపకు సంచి చేతుల జెండా చెదరబోదమా గులాబీల చెదరబోదమా వాయిస్ పెంచుకోండి అందరూ ఒకసారి జై తెలంగాణ జై కేసీఆర్ కాబట్టి మళ్ళొక్కసారి జగిత్యాల గడ్డ మీద జంగు సైరన్ చేయడానికి పెద్ద ఆయన కేసీఆర్ మరికొద్ది సేపట్లో వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన రేవంత్ పాలన ఇళ్లను కూల్చే పాలన అవునా కదా మనము గట్టినాటికి రిబ్బన్లు కట్ చేస్తుడు తప్ప రేవంత్ రెడ్డి ఏమన్నా కట్టిండా గట్టిగా చెప్పాలి ఏమన్నా కట్టిండా కట్టినటువంటి మేడిగడ్డ కాడ కుట్రపూరితంగా బాంబులు పెట్టిర్రు ఇవాళ దీన్ని డైవర్ట్ చేద్దామని అటు పోయిండు అటు ఆయన ఒక్కడు పోయిండు తప్ప అటు దిక్కు చూసినోడు ఇంకెవడు లేడు దేశం మొత్తం కేసీఆర్ గారు మీటింగ్ కోసం చూస్తుంది నేషనల్ మీడియా నుంచి మొదలుకొంటే ఇంటర్నేషనల్ మీడియాతో సహా కేసీఆర్ గారి ప్రసంగం కోసం వేల మంది ఎదురు చూస్తున్నారు అందుకే కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన రేవంత్ పాలన ఇళ్లను కూల్చే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన రేవంత్ పాలన ఇళ్లను కూల్చే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన రేవంత్ పాలన ఇళ్లను కూల్చే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన రేవంత్ పాలన ఇళ్లను కూల్చే పాలన ఇది దోపిడి పాలన ఇది దొంగల పాలన అర్థమవుతుంది కదా ఇది దోపిడి పాలన దొంగల పాలన హైదరాబాదుల ఇళ్లను కూల్చే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను కూల్చే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను కూల్చే పాలన కిలాడి అరే ఏందయ్య నీ గడబిడి అరే అచ్చేదిని ఏమో గాని సచ్చేదినం వచ్చినాది అవునా మొన్న పార్లమెంటులో తెలంగాణని ఆంధ్రాని పాకిస్తాన్ని విడదీసినట్లు విడదీసిరని మాట్లాడితే 8 మంది బీజేపీ వాళ్ళు 8 మంది కాంగ్రెస్ వాళ్ళు ఒక్కడు నోరు తిరవాలి తెరిసిరా గట్టిగా చెప్పాలి తెరిసిరా మరి గిట్లాంటి వాళ్ళకు ఈపు మీద గుద్దాలే ఓటు కారు మీద వేయాలి రాబోయే ఎన్నికలల్లా ఓకేనా అరే అచ్చేదిని ఏమో గాని సచ్చేదినం వచ్చినాది అచ్చేదిని ఏమో గాని సచ్చేదినం వచ్చినాది